సినీ గ్లామర్ ప్రపంచం వెనుక ఎంతటి చీకటి కన్నీళ్లు ఉంటాయో చెప్పడానికి చాలామంది నటీనటుల జీవితాలే ఉదాహరణలు. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుండె పగిలే విషాదాలు వెంటాడినా, తన పట్టుదలతో శ్రమించి స్వయం కృషితో సౌత్ ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన స్టార్గా నిలబడ్డ నటి ఐశ్వర్య రాజేష్. పక్కా తెలుగు మూలాలున్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ మొదట తమిళ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత తెలుగులోనూ పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా కథానాయక ప్రాధాన్యత ఉన్న సహజత్వానికి దగ్గరగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ వర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితంలో అసలు ఏం జరిగింది, ఆమె అనుభవించిన తీవ్రమైన కష్టాలేంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ 1990 జనవరి 10న చెన్నైలోని ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి రాజేష్, తల్లి నాగమణి. ఐశ్వర్య కుటుంబానికి సినిమా రంగంతో చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈమె తాతగారైన అమర్నాథ్ గారు వైజాగ్లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితో మద్రాస్కి వెళ్లారు. సీనియర్ ఎన్టీఆర్ గారి అమ్మలక్కలు చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత చండీరాణి, పిచ్చిపుల్లయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెంచుకున్న అమర్నాథ్ గారు ఆ తర్వాత సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ నిర్మాణ రంగం ఆయనను కోలుకోలేని దెబ్బతీసింది. సినిమాలు డిజాస్టర్ అవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు చూడాల్సి వచ్చింది. ఆ అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆయన చాలా చిన్న వయసులోనే కన్నుమూశారు. అమర్నాథ్ గారి కుమార్తె అంటే ఐశ్వర్య రాజేష్ కి అత్తయ్య అయ్యే శ్రీలక్ష్మి గారు టాలీవుడ్లో 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రముఖ హాస్యనటిగా గుర్తింపు పొందారు. ఇక ఐశ్వర్య తండ్రి రాజేష్ గారు కూడా సినీ రంగాన్నే ఎంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారి సినిమా నెలవంక ద్వారా కథానాయకుడుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత రెండుజెర్ల సీత, ఆనంద భైరవి వంటి మంచి చిత్రాల్లోనూ నటించారు. సినిమాల్లో చేస్తున్న సమయంలోనే కొరియోగ్రాఫర్ సలీం మాస్టర్ వద్ద అసిస్టెంట్ డాన్సర్గా పనిచేస్తున్న నాగమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కథానాయకుడిగా మొదట్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆఫర్లు తగ్గడం, ఆర్థికంగా ఇబ్బందులు రావడం మొదలైంది. దీంతో రాజేష్ గారు తీవ్రమైన డిప్రెషన్కి గురై మద్యానికి బానిసయ్యారు. ఐశ్వర్యకు కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి కేవలం 38 ఏళ్ల వయసులోనే మరణించారు. దాంతో 4 పిల్లల బాధ్యత మొత్తం తల్లి నాగమణి గారిపైనే పడింది. తండ్రి మరణంతో కుటుంబంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంటి పోషణ కోసం చిన్న వయసులోనే ఐశ్వర్య పోరాటం ప్రారంభించాల్సి వచ్చింది. కేవలం 5-6 ఏళ్ల వయసులోనే విక్టరీ వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంబంటు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. కానీ ఐశ్వర్య జీవితంలో అసలైన విషాదాలు అక్కడితో ఆగలేదు. ఆమె టీనేజ్లోకి వచ్చి రాకముందే ఆమెకు అత్యంత ఆప్తులైన 2 సొంత అన్నలు అకాల మరణం చెందారు. ఒక అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరొక అన్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ప్రాణాలు తీసుకున్నారు. కంటి ముందే 2 అన్నలను కోల్పోవడం ఐశ్వర్య కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా నలిపేసింది. ఆమె చివరి తమ్ముడు మణికంఠన్ రాజేష్ ప్రస్తుతం నటుడిగా నటిస్తున్నారు. ఇంతటి ఘోరమైన విషాదాల మధ్య కూడా ఐశ్వర్య ధైర్యం కోల్పోలేదు. డిగ్రీలో బీకాం చదువుతూనే ఇంటి ఖర్చుల కోసం ప్రమోషనల్ ఈవెంట్లలో, మాల్స్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత సన్ టీవీలో అసతపోవది యారు అనే కామెడీ షోకి యాంకర్గా చేశారు. 2009లో మానాడా మాయలాడా అనే పాపులర్ డాన్స్ రియాలిటీ షోలో సీజన్ 3లో విన్నర్గా నిలిచి తమిళ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. 2010లో నీదాన అవన్ చిత్రం ద్వారా తమిళంలో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ 2014లో వచ్చిన కాకా ముట్టై చిత్రం ఆమె కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పింది. 2 పిల్లల తల్లిగా ఆమె చేసిన అసాధారణమైన నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రానికి గాను ఆమెకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆ తర్వాత వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి రమ్మి, పన్నియారుం పద్మినియుం, ధర్మదురై వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే ధనుష్ సరసన వడ చెన్నైలోను, కనాలో అద్భుత నటన కనబరిచారు. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరల్డ్ ఫేమస్ లవర్, మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాల్లో నటించిన ఐశ్వర్య రాజేష్ తన నటనకు గాను ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డులు, 4 సీమా అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత కలైమామణి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో కూడా కీలక పాత్రల్లో నటించారు.
చిన్న వయసులోనే తండ్రిని, ఇద్దరు అన్నలను కోల్పోయి తిండికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితుల నుండి తన సొంత కష్టంతో, పట్టుదలతో సౌత్ ఇండియాలోనే టాప్ పర్ఫార్మర్ గా నిలబడడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఐశ్వర్య రాజేష్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.